ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అన్న ఈ పదబంధం ఈ మధ్య కొత్తగా యువతరం నోట, సైకాలజిస్టుల నోట వినవస్తోంది. అంటే భావోద్వేగ సంబంధం ఉన్న వ్యక్తిని అపరాధ భావంతో కలత చెందేలా చేసి వ్యూహాత్మకంగా తను అనుకున్నది అతనితో చేయించగలగటం అన్నమాట. నిజం చెప్పాలంటే ఇది ఇప్పటికన్నా ఎక్కువ పూర్వకాలంలో ఉండేది. కానీ దీనికి పర్టికులర్గా ఈ పేరు, మనస్తత్వ శాస్త్రంలో దీన్ని చేర్చటం అన్నవి అప్పుడు లేవు. కాలంలో వచ్చే మార్పులు, ప్రతిదీ సైకలాజికల్ దృక్పథంతో చూడటం వంటివి ఈ మోడర్న్ యుగంలో వచ్చాక ఈ మాట తరచూ వినపడుతోంది. ఒక్క మాటతో చెప్పాలంటే దీని భావం సెంటిమెంట్తో కొట్టడం అన్నమాట. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ వంటివి మన అనుకున్న వాళ్ళ మధ్య ఉంటాయి కనుక వాళ్ళ మధ్య మరియు మిత్రుల మధ్య ఇది సంభవిస్తూ ఉంటుంది. ఇది ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే ఎదుటివాడు ప్రయోగించగానే సీదా వచ్చి మన గుండెను తాకేటంత. కృతజ్ఞత అనేది ఎంత మెచ్చుకోదగిన పదమో కృతజ్ఞత అన్నది అంతగా నిందించాల్సిన పదం. అదే భావోద్వేగాలను రెచ్చగొట్టే వాళ్ళు వాడే ఆయుధం. జల్సాలకు అలవాటు పడిన యువకుడు తల్లిదండ్రులను అధిక మొత్తంలో పాకెట్ మనీ అడిగితే, ఎందుకురా అంత డబ్బు, ఇవ్వను అని తండ్రి అంటే, మీరేం తల్లిదండ్రులు, పిల్లల అవసరాలు తెలుసుకోలేని వాళ్ళు అని పేరెంటింగ్ అనే సెంటిమెంట్తో కొడతాడు. ఒక చెడ్డ మిత్రుడు ఒక మంచి మిత్రుడిని డబ్బు అప్పు అడిగితే అతగాడు నేను ఇవ్వను అని అంటే, ఇదేనారా మిత్రధర్మం, నువ్వేం ఫ్రెండ్వి, స్నేహితుని అవసరానికి ఆదుకోలేని వాడివి అని ఫ్రెండ్షిప్ అనే అస్త్రంతో కొడతాడు. ఫెమినిస్ట్ భావాలున్న ఓ భార్య భర్తతో, ఆడదంటే మీకు అలుసు, కట్టుకున్న పెళ్ళాన్ని గౌరవించలేని మీరేం మొగుడు అని అంటే, ఆ స్త్రీ సెంటిమెంట్తో చెట్టంత ఆ మగాడు గిల్టీ ఫీల్ అయి వెంటనే ఆమె అడిగింది ఇచ్చి చెప్పింది చేస్తాడు. ఇలా ఎన్నో రకాల మాటల తూటాల సెంటిమెంట్స్ ఉన్నాయండి. ఇక ముందు నుంచి ఇలా ఎవరన్నా మాట్లాడితే ఆ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి చెయ్యని తప్పుకు నేరస్తుల్లా తలవంచుకోకండి. అలా లొంగిపోయారంటే ఇక అంతే సంగతులు. ధన్యవాదాలు.